కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛను నగదు పెంచి పేద ప్రజలకు అండగా నిలిచిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్సీకుంట మండలం గోవిందరాజులపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం పత్తిపాడు గ్రామాలలో స్థానిక 33 వార్డుల్లో సామాజిక పింఛన్లు అందజేశారు కార్మిక బోర్డు చైర్మన్. తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను సరైన టైంలో 6 గంటలకే అందజేస్తున్న ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పెద్దాపురంలో ఆర్టీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న హెచ్ఐవిని నిర్మూలించేందుకు అవగాహనే సరైన చికిత్సని పెద్దాపురం ఆర్టీఓ శ్రీరమణి అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రాంగణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కామ్రేడ్ పెంచలయ్య మృతికి నిరసనగా మీ సేవా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల నిరసనతో నివాళులు అర్పించడం జరిగింది. త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్ర గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై 2 వ్యక్తులు మృతి చెందారు. మరో 3 తీవ్ర గాయాలు అవడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి నగరానికి మరో ప్రతిష్టాత్మక ఆభరణం జత అయ్యింది. దేశంలో పేరుగాంచిన పిఎంజే జ్యువెలర్స్ అనకాపల్లిలో గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. అనకాపల్లి ప్రజల ఆశీస్సులతో వ్యాపారం అభివృద్ధి చెందాలని జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి శుభాకాంక్షలు తెలిపారు.